సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఏంటి రోడ్డు మీద ఉన్న రాధికాలందరూ నానాన్ని కథలు పడ్డారు. ఇలాంటి కళ వచ్చిందట, ఏం జరుగుతుంది ఏట? అరే లే, త్వరగా లే, లేచి రెడీ అవ్వు, పెళ్లి చూపులకి వెళ్ళాలి. పెళ్లి చూపులా? అంతా ఓకే అనుకున్న తర్వాత ఇంకా పెళ్ళే కదా. పెళ్ళా? ఆ ఇన్స్టాగ్రామ్లో వీడియో చూసి చప్రిగాడిలా తయారయ్యావంటే చాప కట్టించి మూల కూర్చోబెడతా యాదవా. పెళ్లి చేసుకోరా, బాగుంటుంది. పెళ్లి చేసుకోరా నాన్న, బాగుంటుంది. మేఘాలయకు దొలకపోయి ఆడ మర్డర్ చేయించింది. అంతా అలానే జరగదురా. బాడీని 15 తుంకలు చేసి డ్రమ్ములో దాచిపెట్టిరంటే చూడండిగా. పెళ్లి చేసుకుంటే ఫ్యామిలీ వస్తుంది, లైఫ్ హ్యాపీగా ఉంటుంది. పిలుచుకొని కుత్కే కోసి చంపేసి బండి మీద డెడ్ బాడీ. ఈ అరేంజ్ మ్యారేజ్ అంటే నువ్వు భయపడుతున్నావేమో అని, నువ్వెవరన్నా లవ్ చేస్తే చెప్పు, అలానే చేద్దాం. ఫ్లాష్ బ్యాక్. హలో, నువ్వు నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు? ఛార్జింగ్ పెట్టాను, అందుకని చూసుకోలేదు. నీకు నాకుండా ఛార్జింగే ఎక్కువ? ఛార్జింగ్ ఉంటేనే కదా నీతో మాట్లాడడానికి అవుతుంది. అయితే ఛార్జింగే పెట్టుకో. హలో, కట్ చేసింది ఏంటిది? మళ్ళీ చూద్దాం. హలో, లెట్స్ బ్రేకప్. లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? లెట్స్ బ్రేకప్. బ్రేకప్పా? ఏ ఆగు. సారీ బ్రో, బాయ్. బ్రోనా? యా. నిన్నటిదాకా బావ అని పిలిచి ఇప్పుడు బ్రో అంట పెట్టా నీ ఇన్స్టాలో నా రీల్. అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆగవు. ఎంతైనా ఈ జెండు బామ్ కనిపెట్టినట్టు గ్రేట్ హే. ఆడికి ఈ అమ్మాయిల వల్ల ఎంత తలనొప్పి వస్తే కానీ ఇది కనబడతాడు. లోకేష్, నీకు నాకు సెట్ అవ్వదు. లెట్స్ బ్రేకప్, అంతే కదా. నేను చాలా చిరాగ్గా ఉన్నాను, నేను కళ్ళు మూసి తెరిచేలాగా నువ్వు వెళ్ళిపో. లేదంటే రేపు హెడ్లైన్స్లో అమ్మా ఇది నిజంగా గెలిపిందా. చాలా వరస్ట్గా ఉన్నాయి, చెప్పకపోవడం బెటర్. నేను నీకు చెప్పాల్సినవన్నీ చెప్పాను, బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకో. నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను, ఓకేనా? బా డ్రమ్ ఉందా? ఈ డ్రమ్లో ఫ్రిడ్జ్లో అనుకుంటారా బాబు, భయం వేస్తుంది. రే డ్రమ్ములు ఏదేయట్లేదు వెళ్ళి. అరే సింగిల్గా ఉంటే షేరింగ్లు, కేరింగ్లు, పార్టీలు, పబ్లు, ఎంజాయ్మెంట్లు ఎంత బాగుందిరా. అదే పెళ్లి చేసుకుంటే బంధాలు, బంధువులు, డైపర్లు, పాల ప్యాకెట్లు. తేడా వచ్చిందనుకో అరుపులు, కేకలు, పెడబబ్బులు, గొడవలు. పెళ్లి చూపులకే పోదాం. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. పెళ్లి కూతురు లేచిపోయిందట బాబు. అది పెళ్లి కూతురు అసలు ఈ పెళ్ళి ఎందుకు చేసుకోవాలంటావు? పెళ్లి చేసుకుంటే చంపేస్తారు రా బాబు. ఫస్ట్ నైట్ ముందా, ఫస్ట్ నైట్ తర్వాత రా బావా. వాళ్ళు ఎప్పుడైనా చంపేస్తారు రా, చంపడం పక్క. ఏదైతే అయిందిలే, పని అయితే అదే హ్యాపీ. ఏంట్రా నువ్వు ఎలా ఉన్నావు? లోకేష్ రే బాగానే ఉండేవాడు కదరా, ఏరేలాగా పెళ్లి చేసుకున్న బతికేలాగా అయిపోయిందిరా. సర్లే ఆడకలే, దొనపోతలాగా ఉన్నా, ఎడితే బాగోదు. ఉదయం పాలు ప్యాకెట్ల నుంచి రాత్రి పడుకున్నంత వరకు అన్నీ నేనే చేస్తున్నాను రా. అప్పటికి మా పెదనాన్న అన్నాడు రా, 25 ఏళ్ళు పెళ్లి చేసుకొని ఇప్పటికీ బాధపడుతున్నాను. అప్పుడైనా అర్థం చేసుకోలేదురా. అంటే పెళ్ళంటే అదే
3 నెలలకు మించి ఏం ఉండదు. తర్వాత నేను శాపంతో ఉండటం వేస్తారా అదవా. నా మాటిని పెళ్లి చేసుకోకరా. అయినా పర్లేదు, నేను పెళ్ళే చేసుకుంటాను. అయినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందా అంటారు. పెళ్లి చేసుకున్నాడు ఎవడు కూడా బాగుండని మాత్రం అంటారు. అదేటో ఈడు ఎక్కడ పెళ్లి చేసుకుని తెగ టెన్షన్ పడిపోయాను. మనం సంకనైపోయాం, ఈడు పోవాలిగా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. అయినా పెళ్ళి అని ఊరకొక్కలాగా పెళ్లి చూపులకు తిరిగిన ఈ నా కొడుకు ఏమయ్యాడు? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో, నీ నోట్లో నా విభూది చెప్పరా కబోది. విభూదా? రే ఎక్కడున్నారా? నరకానికి దూరంగా స్వర్గానికి దగ్గరగానైనా. 90 years ఉంటాడు సైకో సరిగాడు. ఎందుకు ఫోన్ చేసావో చెప్పరా పాపి. అదే పెళ్ళి అని ఓ గోల్ దొబ్బే కదా, సడన్గా మాయమైపోయాడు ఫోన్ చేసి. పెళ్ళ చెప్తా విను. ఇలాంటివి చాలా ఉన్నాయి, లొకేషన్ పెడతాను, వచ్చే. ఏంట్రమయ్యా ఈ సెట్టింగ్ ఏంటి? అయినా బ్యాక్ సైడ్ ఆ చక్రం ఎలా సెట్ చేశారా? అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. కన్నప్ప సినిమాలో కూడా ఎంత గ్రాఫిక్స్ వాడలేదా? టెక్నాలజీయా వచ్చి కూర్చొని ఆయన, ఇంకా చాలా ఉన్నాయి. నీ నోట్లో నా విభూది చెప్పరా కబోది. ఇదేమన్నా హాస్పిటల్లో నర్సరా? పైసలు రావడానికి ఒకసారి వస్తుంది. ఇంకా చాలా పరమార్థాలు ఉన్నాయి, ఓకేనా? నేర్పిస్తాను, నేర్చుకో. ఒక పిల్ల నిన్ను చూసి నవ్వింది కదా అని చెప్పి సంబరపడి దాని చుట్టూ తిరగకు, కుక్కలా చూస్తుంది. నవ్వుతూ మాట్లాడింది కదా అని ప్రేమించుకో, పనికిమాలం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది కదా స్వామి. ప్రతి మగాడి నాశనం వెనక కూడా ఒక ఆడదే ఉంటుంది నాయన. అంటే స్త్రీ వల్ల తిప్పలు తప్పవా స్వామి? ఓరి పిచ్చివాడా, బోలాశంకరుడైన శివుడికే స్త్రీ వల్ల తిప్పలు తప్పలేదురా, నువ్వెంతరా నిమిత్త మాత్రం. అంటే పెళ్లి చేసుకుంటే జీవితం బాగుంటుంది కదా స్వామి. పెళ్ళి జీవితం ఒకటి చెప్తాను చూడు. లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే భయం, ఎక్కడ మధ్యలో పాయిజన్ కలిపి చంపుతుందా అని. పెళ్లి చూపులో చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకుందామంటే భయం, మాట్లాడదామని టెరస్ మీద తీసుకెళ్ళి మన పేక తనుకోసి అది కళ్ళు తిరిగి పడిపోద్దేమో అని. అంతా బాగుందని పెళ్లి దాకా తీసుకెళ్దామంటే భయం, తాళి కట్టే 2 నిమిషాల ముందు దాని బాయ్ ఫ్రెండ్తో వచ్చి లేపుకెళ్ళిపోతాడేమో అని. ఇన్స్టాలో పిల్లల్ని చూసి పెళ్లి చేసుకుందామంటే భయం, ఫోటోషూట్ కోసమే నేను పెళ్లి చేసుకున్నాను అంటుందేమో అని. పోనీ పెళ్లి చేసుకున్న అమ్మాయిని హనీమూన్ దాకా తీసుకెళ్దామంటే భయం, దాని బాయ్ ఫ్రెండ్తో కలిసి వచ్చి నన్ను ఎక్కడ చంపేస్తుందో అని. పెళ్ళి నువ్వు అనుకున్నంత ఈజీ కాదు నాయన. అర్థమైనట్టుగా ఉంది కానీ అర్థం కాలేదు స్వామి. అర్థం కాలేదా? ఇప్పుడు చెప్తాను చూడు. నువ్వు కూల్ డ్రింక్ దేనికోసం ఉపయోగిస్తావు నాయన? మందులోకి మిక్స్ చేయడానికి స్వామి. వాళ్ళు నేను మర్డర్ చేయడానికి ఉపయోగిస్తారు నాయన. మీ ఇంట్లో డ్రమ్ ఉందా నాయన? డ్రమ్ దేనికి ఉపయోగిస్తారు నాయన? నీరు పడ్డానికి స్వామి. వాళ్ళు నేను కప్పెట్టడానికి ఉపయోగిస్తారు నాన్న. ఇప్పుడు అర్థమైంది స్వామి. ఇలాంటి మన దగ్గర చాలా ఉన్నాయి, వచ్చి శిశిరకం తీసుకో, నేర్పించేద్దాం. ఒరేయ్ ఎక్కడున్నావారా దొంగ లేడీస్ అయితే ఎక్కడ కూడా వస్తావే? అయిపోయింది బతికి అయిపోయింది, నీకు కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. శివయ్య ఇదేంటిడు మళ్ళీ చంపేపడా? రే ఏటి పెళ్ళి అయిపోయిందా? గొర్రె నమ్మకలాగా ఏడు నమ్మి ఇక్కడికి వచ్చాను కదరా. పాజ్. నేను ఈ సీన్ కోసం చెప్పాను, మీరు ఎక్కడికో వెళ్ళిపోకండి. విష్ణునామాలు పెట్టుకుని శివయ్య అన్నప్పుడు నాకు అనిపించాల్సిందిరా, ఇటు పెద్ద మాయల పగిరిగడ్లో ఉన్నాడు. హలో హలో నాన్న, ఎక్కడున్నావు? చెప్తున్నాను. త్వరగా రా, పెళ్లి సంబంధం వచ్చింది, పెళ్లి చూపులకి వెళ్ళాలి. నేను హిమాలయస్కి వెళ్ళిపోయాను, నేనే పెళ్లి చూపులకు రాను. అదేంట్రా అలా అంటావు? వెన్ యూ ట్రావెల్ ఇన్ లైఫ్ యూ హ్యావ్ టు ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. జీవితంలో కష్టాలు పడాలి కదా అని బ్రతకడం మానేస్తామా? ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అని పెళ్లి చేసుకోకుండా ఉంటే నువ్వు పుట్టేవాడివా? లైఫ్ ఈజ్ ఏ లాంగ్ జర్నీ నాన్న, ఒంటరిగా ట్రావెల్ చేయలేవు. నీ ప్రాబ్లమ్స్ని, నీ హ్యాపీనెస్ని షేర్ చేసుకోవడానికి నీకు ఒక లైఫ్ పార్ట్నర్ కావాలి నాన్న.
ఎక్కడో ఒక 10% ఎవరో తప్పు చేశారు కదా అని 90% తప్పు అంటే ఎలా నాన్న? నా మాట విను, నేను చెప్పినట్లు పెళ్లి చేసుకో. ఎక్కడున్నాడట? ఎక్కడో హిమాలయాల్లో ఉన్నాడంట. రే నువ్వు వస్తావా? నేను చీపురు పట్టుకుని రమ్మంటావా? రేయ్ వస్తున్నానమ్మా చంద్రకుమార్ గారు, వస్తున్నాను, ఆగండి. ఏదో అనుకున్నాను కానీ మనడు తెలివైనడే. ముందుగా వాస్తవాలు తెలుసుకొని హిమాలయాలకి వెళ్ళిపోయినట్టు అన్నాడు. ఏంటి మమ్మీ ఎవడీడు? సెల్ఫీ దిగుదామని భర్తను పిలిచి నదిలోకి తోసేసిన భార్య. వామ్మో వామ్మో వామ్మో, నేను మరి వెళ్ళంటారా నాయన, నేను ఎక్కడే ఉండిపోతాను. వీడెవడో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ లో ఉన్నాడు.